అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో తెలంగాణ తెలుగు సబ్జెక్ట్ కోడ్ 089 2025-26కు సంబంధించిన శాంపుల్ క్వెషన్ పేపర్‌ని ఈ వీడియో ద్వారా గమనిద్దాం. సెక్షన్ ఏ విభాగం ఏ మొదటి బిట్టు ఇందులో ఇంతకు ముందుకు 2 అపరిచిత గద్యాలు ఇచ్చేసి ఒక అపరిచిత గద్యాన్ని రాయమనేవాళ్ళు. 5x2 10 మార్కులు. కానీ ఈసారి మాత్రం ఒకే అపరిచిత గద్యం ఇచ్చారు. దాన్ని ఖచ్చితంగా రాయాలి. 5x2 10 మార్కులు. చాయిస్ అనేది లేదు. గమనించండి. కింది గద్యాంశాన్ని చదివి కింద ఇచ్చిన ప్రశ్నలకు సరైన జవాబులను ఎంచుకుని రాయండి. చరిత్రతో పని లేదనుకునే వారికి తప్ప ఇతరులందరూ నా ఆత్మకథ వలన ఎన్నో విషయాలు తెలుసుకుంటారని సంస్కృత వ్యాకరణంలో ఎవరెస్ట్ శిఖరమైన డాక్టర్ కండ్లకుంట అలహ సింగరాచార్యులు తమ అధ్యాపకుడి ఆత్మకథ పుస్తకంలో పేర్కొన్నారు. సూర్యాపేట సమీపంలో ఉన్న భక్తలాపురం గ్రామంలో 1930వ సంవత్సరంలో సింగరాచార్యులు జన్మించారు. సంస్కృత వ్యాకరణం బాగా తెలిసిన దేశంలోని అతి కొద్ది మంది పండితుల్లో సింగరాచార్యులు మొదటి వరుసలో ఉంటారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు కళాశాల సంస్కృత వ్యాకరణ అధ్యాపకులుగా ప్రత్యేకంగా నియమింపబడి అనేక సంవత్సరాలు వారి బోధన ద్వారా సంస్కృతంపై, సాహిత్యంపై, వ్యాకరణంపై పట్టును సాధించిన విద్యార్థులను తయారు చేశారు. ఈనాడు సంస్కృత వ్యాకరణంలో, అలంకార శాస్త్రాల్లో మంచి పేరు సంపాదించిన వారిలో అనేక మంది సింగరాచార్యుల శిష్యులు కావడం గమనార్హం. వీరు అనేక సంస్కృత గ్రంథాలను తెలుగులో రాశారు. భాసుడి నాటకాలను, శుక్రనీతి సారాన్ని, కూర్మ పురాణాన్ని అనువదించారు. మహాకవి కాళిదాసు మేఘ సందేశ కావ్యానికి వ్యాఖ్యానం రచించారు. దేవాలయాలపై వినబడే కొన్ని సుప్రభాతాలు సింగరాచార్యుల కలంలోనివి. ఆంధ్ర మహాభారతంలో కృత్తద్దిత ప్రయోగాలు అనే కఠినమైనటువంటి అంశాన్ని ఎంచుకుని అతి సులువుగా పరిశోధన ముగించిన అలహ సింగరాచార్యులు 1985వ సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టాను పొందారు. వ్యాకరణ లోకానికి నిట్టూర్పులు మిగిల్చి ఇటీవలే వీరు అస్తమించారు. ప్రశ్నలు: వ్యాకరణ అధ్యాపకులుగా సింగరాచార్యులు పనిచేసిన కళాశాల: ఏ. ఆంధ్ర విజ్ఞాన పరిషత్తు, బి. ఆంధ్ర సారస్వత పరిషత్తు, సి. ఆంధ్ర గ్రంథాలయ పరిషత్తు, డి. ఆంధ్ర భాషా పరిషత్తు. సరైన సమాధానం బి. ఆంధ్ర సారస్వత పరిషత్తు. రెండవ ప్రశ్న: కాళిదాసు రచించిన కావ్యం పేరు: ఏ. కుమార సంభవం, బి. రామాయణం, సి. మేఘ సందేశం, డి. శాకుంతలం. సరైన సమాధానం ఆప్షన్ సి, మేఘ సందేశం. మూడవ ప్రశ్న: సింగరాచార్యులు పిహెచ్డికి ఎంచుకున్న అంశం పేరు ఏమిటి? ఏ. యోగాలు ఆసనాలు, బి. రాజులు రాజ్యాలు, సి. శబ్దాలు ధాతువులు, డి. కృత్తద్దిత ప్రయోగాలు. సరైన సమాధానం ఆప్షన్ డి, కృత్తద్దిత ప్రయోగాలు. నాలుగో ప్రశ్న: చరిత్రతో పని లేదనుకునే వారికి తప్ప నా ఆత్మకథ అందరికీ ఉపయోగం. ఇవి ఏ పుస్తకంలోని మాటలు? ఏ. సైనికుని ఆత్మవ్యధ, బి. అధ్యాపకుని ఆత్మకథ, సి. వైద్యుని స్వగతం, డి. అతిథులకు స్వాగతం. సరైన సమాధానం బి. అధ్యాపకుని ఆత్మకథ. ఐదవ ప్రశ్న: దేవాలయాలపై వినబడే సింగరాచార్యుల రచనలు ఏవి? ఏ. సుప్రభాతాలు, బి. ప్రభాతాలు, సి. మలయమారుతాలు, డి. ప్రబోధాలు. సరైన సమాధానం ఏ. సుప్రభాతాలు. విభాగం బి: కింది విషయాన్ని చదివి అర్థం చేసుకుని 100 పదాల్లో అడిగినట్లుగా ఒక లేఖ రాయండి. లేఖ రచన: నీ పేరు రాజు. నువ్వు వరంగల్ జిల్లా కొండారం గ్రామంలో నివసిస్తున్నావు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని మీ గ్రామ మహిళలు ఏ విధంగా వినియోగించుకున్నారో తెలియజేస్తూ విజయవాడలో నివసిస్తున్న వెంకట్కు రాస్తున్నట్లుగా ఒక లేఖ రాయండి. ఈ లేఖ 1x6 6 మార్కులు. మార్కుల విభజన ఇలా ఉంటుంది: తేదీ స్థలం రాసినందుకు అరమార్కు, సంబోధన రాసినందుకు అరమార్కు, విషయం ఇది స్నేహితునికి రాసే లేఖ కాబట్టి ఇబ్బంది ఏం లేదు, అరమార్కు, విషయ వివరణ కనీసం 100 పదాలు ఉండాలి, 3 మార్కులు,
చిరునామా రాసినందుకు 1 మార్కు, ఇట్లు రాసినందుకు అర మార్కు, మొత్తం 1 × 6 6 మార్కులు. ఒకవేళ సమయం సరిపోనట్టయితే తేదీ, స్థలం, సంబోధన, అలాగే చిరునామా ఇట్లు రాసినా కూడా ఇక్కడ నేను చెప్పినటువంటి మార్కులు వేస్తారు, గమనించండి. మూడో బిట్టు, కింది ప్రక్రియల్లో ఒకదానికి 100 పదాల్లో జవాబు రాయండి. ఇక్కడ దినచర్య, వార్తా నివేదిక 2 బిట్లు ఇచ్చారు. ఇందులో మనకు చాయిస్ ఉంటుంది. మీరు రాస్తే దినచర్య రాయండి, లేదంటే వార్తా నివేదిక రాయవచ్చు. వీలైనంత వరకు దినచర్య రాయడానికే ప్రయత్నించండి. అక్కడ మన సొంత విషయాలు, మన భావాలు ఏవి వ్యక్తం చేసినా దినచర్య అవుతుంది. మనోభావాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. వార్తా నివేదిక అయితే అక్కడ ఇచ్చినటువంటి ఆధార పదాలు ఉంటాయో ఆ ఆధార పదాలన్నీ వినియోగిస్తూ చక్కటి వాక్య నిర్మాణం చేయాలి. దినచర్యలో మాత్రం మన మనోభావాన్ని వ్యక్తపరిచేటటువంటి అవకాశం ఉంటుంది. చాలా విషయాలు మన సొంత మాటల్లో రాయొచ్చు, ఇబ్బంది ఉండదు. కాబట్టి దినచర్య రాయడం ఉత్తమమని నా అభిప్రాయం. దినచర్య: నీ పేరు రోహన్, నువ్వు తరగతిలో ప్రథమ స్థానంలో ఉన్న రాజుతో సమానంగా చదువుతున్నావు. కానీ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలలో నువ్వు ప్రధాన ఆటగాడుగా ఉండడం వల్ల పరీక్షలకు తగిన సమయం లేక మార్కులు తక్కువగా వచ్చాయి. క్రికెట్లో మాత్రం మొదటి బహుమతి లభించింది. నీ మనోభావాలను గురించి దినచర్య రూపంలో రాయండి. ఇది దినచర్య. ఇక్కడ ఇచ్చినటువంటి పేర్లు చక్కగా రాయాలి. నీ పేరు ఇక్కడ రోహన్ అన్నారు కాబట్టి రోహన్ అనే గుర్తుపెట్టుకొని రాయాలి. ఇక్కడ మార్కుల విభజన ఎట్లా ఉంటుంది అంటే తేదీ రాసినందుకు అర మార్కు, సమయం రాసినందుకు అర మార్కు, విషయం 80 నుంచి 100 పదాలు. మీరు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది 100 పదాలని. 3.5 మార్కు. అలాగే సంతకం అంటే మీ పేరు మాత్రం రాస్తే ఇక్కడ రోహన్ ఉంది కాబట్టి రోహన్ అని రాస్తే అర మార్కు. లాస్ట్లో సంతకం లాగా కాకుండా పేరులాగా రాయండి. అది కూడా తెలుగు పదాలని ఉపయోగించండి. ఆంగ్ల పదాలకు ఇక్కడ ఎలాంటి అవకాశం ఉండదు. ఒకవేళ మీరు రాసిన ఆంగ్ల పదాలకు మార్కులు కట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కేవలం తెలుగు పదాల్ని మాత్రమే రాయండి. బి. వార్తా రచన: అన్ని ఆధార పదాలను తప్పనిసరిగా ఉపయోగించి రాయాలి. నీ పేరు కళ్యాణ్, నువ్వు నల్లగొండలో విద్యాభారతి పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నావు. మీ పాఠశాలలో ప్రథమ చికిత్స అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కింది సూచనలు ఆధారంగా ఏదైనా దినపత్రికకు వార్తా నివేదిక రాయండి. ఆధార పదాలు: రెడ్ క్రాస్ సంస్థ, విద్యాభారతి పాఠశాల వారు సంయుక్తంగా ఏర్పరిచిన సదస్సు, ప్రముఖ వైద్యులు, విద్యార్థులకు ప్రథమ చికిత్స అవసరం, గాయాలు, గుండె నొప్పి వచ్చినా, తేలు, పాముకాటు ప్రథమ చికిత్సలు, ఆరోగ్యమే మహాభాగ్యం అంశం, వక్తృత్వ పోటీ, కళ్యాణ్ విజేత, బహుమతి ప్రధానం, ప్రధానోపాధ్యాయులు, వందన సమర్పణ. ఇలాగా ఈ ఆధార పదాల్ని ఖచ్చితంగా వాక్య నిర్మాణంలో అన్ని పదాల్ని ఉపయోగిస్తేనే మీకు 5 మార్కులు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు దినచర్య రాయడానికి మాత్రమే ప్రయత్నించండి. ఇది కూడా రాయొచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆధార పదాల్ని ఖచ్చితంగా చక్కటి వాక్య నిర్మాణంలో ప్రయోగిస్తాను అనుకుంటే రాయండి. వార్తా రచనలో మార్కుల విభజన: శీర్షిక రాసినందుకు అర మార్కు, ఊరి పేరు తేదీ రాసినందుకు అర మార్కు, విషయం ఇక్కడ కూడా 80 నుంచి 100 పదాల్లో రాస్తే 3.5 మార్కులు, రాసిన వారి పేరు అర మార్కు. ఇట్లాగా 5 మార్కులకు సంబంధించి మీరు రాస్తే దినచర్య రాయొచ్చు, లేదంటే వార్తా నివేదిక రాయవచ్చు. సెక్షన్ సి, విభాగం సి, 4వ బిట్టు, కింది సంధి ప్రశ్నకు జవాబులు గుర్తించి రాయండి. 4x1 4 మార్కులు. 4 ప్రశ్నలు ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, మొత్తం 4 మార్కులు. సూత్రము: ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగా నగు. మొదటి ప్రశ్న: పై సూత్రము ఏ సంధికి చెందింది? ఏ. పడ్వాది సంధి, బి. రుగాగమ సంధి, సి. గసడదవాదేశ సంధి, డి. ద్విరుక్త టకార సంధి. సరైన సమాధానం సి. గసడదవాదేశ సంధి. రెండవ ప్రశ్న: ప్రథమా విభక్తి బహువచన ప్రత్యయం అనగా? ఏ. చు, బి. పు, సి. లు, డి. కు. ఇక్కడ ము ఆర్ లు ఇస్తే కొంచెం పొరపాటు పడేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రథమా విభక్తి ఏకవచన ప్రత్యయాలు డు, ము, వు, బహువచన ప్రత్యయం లు.
మూడో ప్రశ్న పట్టపు రాణి ఈ పదాన్ని విడదీసి రాయండి. ఏ పట్టపు ప్లస్ రాణి, బి పట్టము ప్లస్ రాణి, సి రాణి ప్లస్ రాణి, డి పట్టు ప్లస్ రాణి. సరైన సమాధానం బి పట్టము ప్లస్ రాణి, పట్టపు రాణి, పట్టంపు రాణి. నాలుగో ప్రశ్న చిరు ప్లస్ అడవి కలిపితే ఏ చిర్రడవి, బి పెద్దడవి, సి చిట్టడవి, డి చిన్నడవి. ఇక్కడ చిరు ప్లస్ అడవి, చిట్టడవి. ఐదో బిట్టు ఛందస్సు. ఈ కింది పద్యపాదమునకు గురు లఘువులు గుర్తించి ఘన విభజన చేసి ప్రశ్నలకు జవాబులు గుర్తించి రాయండి. 4x1 4 మార్కులు. అనవుడు నల్లనవ్వి కమలానన ఇట్లను లెస్సగాక యో. ఈ పద్యపాదాన్ని చక్కగా ఘన విభజన చేసుకున్న తర్వాత ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి. మొదటి ప్రశ్న ఈ పద్యపాదమునందు యతిమైత్రి స్థానాక్షరములు ఏవి? ఏ 1 నుండి 10, బి 1 నుండి 11, సి 1 నుండి 12, డి 1 నుండి 14. ఇక్కడ మనం చూసుకుంటే అణవుడు లఘు 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 వస్తుంది. అంటే నజబజ జజర, నజబజ జజర అంటే చంపకమాల, చంపకమాలలో యతి స్థానం 11వ అక్షరం. కాబట్టి 1 నుండి 11 సరైనటువంటి సమాధానం. రెండో ప్రశ్న ఈ పాదము ఏ పద్యమునకు చెందింది? ఏ ఉత్పలమాల, బి చంపకమాల, సి శార్దూలము, డి మత్తేభము. సరైన సమాధానం బి చంపకమాల. మూడో ప్రశ్న చంపకమాలలో ఉండే గణాలు ఏవి? ఏ నజబజ జజర, బి సబరణమయవ, సి భరణ భబరవ, డి మసజస తతగా. సరైన సమాధానం ఏ నజ భజ జజర. నాలుగో ప్రశ్న ప్రాసాక్షరము అనగా? యతి ప్రాస ఈ రెండింటి డెఫినేషన్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏ పద్యపాదంలో మొదటి అక్షరం, బి పద్యపాదంలో 12వ అక్షరం, సి పద్యపాదంలో 10వ అక్షరం, డి పద్యపాదంలో 2వ అక్షరం, డి పద్యపాదంలో 2వ అక్షరం. సరైన సమాధానం. ఆరో బిట్టు కింది సమాస ప్రశ్నలకు జవాబులు గుర్తించి రాయండి. 4x1 4 మార్కులు. మొదటి ప్రశ్న ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం ఏ సమాస లక్షణం? ఏ ద్వంద్వ సమాసం, బి ద్విగు సమాసం, సి రూపక సమాసం, డి బహువ్రీహి సమాసం. ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం లేదా భేదం లేకుండా చెబితే దాన్ని ఏమంటారు? రూపక సమాసం అంటారు. రెండో ప్రశ్న ద్విగు సమాస లక్షణం. ఏ ఉభయ పదార్థ ప్రాధాన్యం, బి అన్య పదార్థ ప్రాధాన్యం, సి సంఖ్యావాచక విశేషణం పూర్వపదంగా కలిగి ఉండడం, డి పైవన్నీ సరైనవే. ద్విగు సమాసం అంటే సంఖ్యావాచక విశేషణం పూర్వపదంగా కలిగి ఉండడం. సి రైట్ ఆన్సర్. మూడో ప్రశ్న బహువ్రీహి సమాసానికి ఉదాహరణ ఏది? ఏ భవ సంహరణములు, బి దశ దిక్కులు, సి జ్ఞానజ్యోతి, డి నీలవేణి. సరైన సమాధానం డి నీలవేణి. నాలుగో ప్రశ్న నకుల సహదేవులు ఏ సమాసము? ఏ రూపక సమాసం, బి ద్వంద్వ సమాసం, సి బహువ్రీహి సమాసం, డి ద్విగు సమాసం. సరైన సమాధానం ద్వంద్వ సమాసం. ఏడో బిట్టు కింది వాటికి అడిగిన విధంగా అలంకారాలు గుర్తించి రాయండి. 4x1 ఈ బిట్టు కూడా 4 మార్కులు. మొదటి ప్రశ్న వివేకానందుడు ప్రపంచానికే సందేశం ఇచ్చాడు, మహనీయులు చేయలేని పని లేదు కదా. ఈ వాక్యంలోని అలంకారం? ఏ ఉపమాలంకారం, బి అతిశయోక్తి అలంకారం, సి అర్థాంతరన్యాస అలంకారం, డి క్రమాలంకారం. సామాన్యాన్ని విశేషం చేత, విశేషాన్ని సామాన్యం చేత సమర్థించితే దాన్ని అర్థాంతరన్యాసాలంకారం అంటారు. కాబట్టి సి అర్థాంతరన్యాసాలంకారం సరైన సమాధానం. రెండో ప్రశ్న ఉపమాలంకార లక్షణం. ఏ సహజ స్థితిని ఎన్నో రెట్లు ఎక్కువ చేసి చెప్పడం. సహజ స్థితిని ఎన్నో రెట్లు ఎక్కువ చేసి చెప్తే అది అతిశయోక్తి అలంకారం. సామాన్య విషయాన్ని విశేష వాక్యం చేత కానీ, విశేష వాక్యాన్ని సామాన్య వాక్యం చేత కానీ సమర్థిస్తే అది అర్థాంతరన్యాస అలంకారం అంటారు. సి ఉపమాన ఉపమేయాలకు మనోహరమైన సాదృశ్యము, మనోహరమైన పోలిక ఏదైనా రావచ్చు, అది ఉపమాలంకారం. డి ముందు చెప్పిన విషయాలకు అదే క్రమంలో అన్వయం చెప్పడం, ఇది క్రమాలంకారం. కాబట్టి సి ఉపమాన ఉపమేయాలకు మనోహరమైన సాదృశ్యం చెప్పడం
సరైన సమాధానం. మూడో ప్రశ్న, అమరావతి, రాజమహేంద్రవరం నగరాలు కృష్ణా గోదావరి నదుల ఒడ్డున ఉన్నాయి. ఇందులోని అలంకారం: ఏ అతిశయోక్తి అలంకారం, బి ఉపమాలంకారం, సి అర్థాంతరన్యాసాలంకారం, డి క్రమాలంకారం. ఒక క్రమ పద్ధతిలో పదాలని ఉపయోగించి రాస్తే దాన్ని ఏమంటారు? క్రమాలంకారం అంటారు. కాబట్టి డి క్రమాలంకారం సరైన సమాధానం. నాలుగో ప్రశ్న, ఉపమానము అంటే ఏమిటి? ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏ ప్రసిద్ధ వస్తువు, బి ప్రస్తుత వస్తువు, సి మూడవ వస్తువు, డి ఇవి ఏవీ కాదు. సరైన సమాధానం ఉపమానం అంటే ప్రసిద్ధ వస్తువు, ఉపమేయం అంటే ప్రస్తుత వస్తువు. గమనించండి. ఎనిమిదో బిట్టు, కింది వాక్యాలు చదవండి, అందులోని పర్యాయ పదాలు గుర్తించి రాయండి. 2x2 2 మార్కులు. ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు. 2 ప్రశ్నలు వస్తాయి. అడవిలో ఏనుగుల గుంపు ఉంది. ఆ గుంపుకు ఒక గజము నాయకత్వం వహిస్తుంది. ఆ కరి చాలా శక్తి కలిగినది. ఇలా ఇచ్చినప్పుడు వాక్యాన్ని 1కి 2 సార్లు చదవాలి. అందులో ఉన్నటువంటి ప్రతి పదాన్ని గమనించాలి. ఇక్కడ ఏనుగు, గజము, కరి ఇవన్నీ కూడా సమానార్థక పదాలన్నమాట. ఒక్కసారి చూద్దాం. ఏ ఏనుగు, గజము, గుంపు. ఇక్కడ గుంపు అనేది వేరే అర్థంలో వస్తుంది కాబట్టి బృందం, గుంపు అనేది ఒకటి. బి ఏనుగు, గజము, కరి. సి ఏనుగు, గజము, అడవి. డి పులి, గజము, నాగము. ఆప్షన్ బి ఏనుగు, గజము, కరి సరైన సమాధానం. రెండో ప్రశ్న, కనకం పదానికి పర్యాయ పదాలు: ఏ బంగారం, హిరణ్యం, బి హేమం, సువర్ణం, సి ఏ మరియు బి, డి ఇనుడు, సూర్యుడు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఏ బంగారం, హిరణ్యం సరైన సమాధానమే. బి హేమం, సువర్ణం కూడా సరైన సమాధానం. కాబట్టి ఏ ఆప్షన్ పెట్టినా, బి ఆప్షన్ పెట్టినా రాంగ్ అవుతుంది. కాబట్టి సరైన సమాధానం సిలో ఉంది, ఏ మరియు బి. కాబట్టి సి, ఏ మరియు బి సరైన సమాధానం. అందుకే ఎంసీక్యూ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అవసరం. అన్ని ఆప్షన్స్ అన్ని చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే సరైన సమాధానం మనం గుర్తించాలి. 9వ బిట్టు, కింది జాతీయానికి అర్థమును, అర్థవంతమైన జాతీయ ప్రయోగాన్ని గుర్తించి రాయండి. మొదటి ప్రశ్న, సుగ్రీవాజ్ఞ. ఏ విపరీతమైన ఆవేశం, బి తిరుగులేని శాసనం, సి చూసినది చూసినట్లు, డి మోసంతో ఓడించడం. సుగ్రీవాజ్ఞ అంటే తిరుగులేని శాసనం, ఖచ్చితంగా చేయవలసినటువంటిది అనే అర్థంలో వాడతారు కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి సరైన సమాధానం. రెండో ప్రశ్న, ఈ క్రింది వాక్యాలలో అర్థవంతమైన జాతీయ ప్రయోగాన్ని గుర్తించండి. ఏ కొందరు రైతులు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. బి కొందరు రైతులు వడ్డీ వ్యాపారుల కోసం ఆనందంగా ఎదురు చూస్తారు. సి వరదల వల్ల రైతులు ఎంతగానో నష్టపోయి దుఃఖిస్తున్నారు. డి కొందరు రైతులు ప్రభుత్వ పథకాలతో చక్కని లాభాలు గడిస్తున్నారు. ఇక్కడ ఏ వాక్యంలో జాతీయ పదం ఉందని గమనించాలి. మనం చూసుకున్నట్టయితే కబంధ హస్తాలు, తప్పించుకోలేనటువంటిది. ఒక్కసారి కబంధుడి చేతుల్లో చిక్కితే ఎవరికీ తప్పించుకోవడం సాధ్యం కాదు, అసాధ్యం. కాబట్టి ఏ కొందరు రైతులు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నారు అనే వాక్యం సరైనటువంటిది. 10వ బిట్టు, కింది సామెతలకు అర్థమును, అర్థానికి సామెతను గుర్తించి రాయండి. మొదటి ప్రశ్న, అక్క చుట్టమైతే లెక్క చుట్టమా? ఏ డబ్బు ముందు రక్త సంబంధాలు పనికిరావు. బి శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ. సి ప్రయోజనం లేని పని. డి వయస్సు చిన్నదైన సమస్యలు అధికం. సరైన సమాధానం ఏ డబ్బు ముందు రక్త సంబంధాలు పనికిరావు. రెండో ప్రశ్న, కష్టం మీద కష్టం వెంట వెంటనే రావడం. ఆప్షన్స్: ఏ అతిరహస్యం బట్టబయలు, బి ఎద్దుపుండు కాకికి ముద్దు, సి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టు, డి అభ్యాసం కూసు విద్య. సరైన సమాధానం పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు. ఆప్షన్ సి సరైన సమాధానం. 11వ బిట్టు, కింది పాఠ్యాంశములకు ప్రక్రియలు గుర్తించి రాయండి. మొదటి ప్రశ్న, కొత్త బాట పాఠము ఏ ప్రక్రియకు చెందింది? వీలైనంత వరకు పాఠాలు,
ప్రక్రియలు ఒక పేజీలో రాసుకోండి, సులభంగా గుర్తుంటుంది. ఏ కథానిక, బి చారిత్రక వ్యాసం, సి కావ్యం, డి సంపాదకీయ వ్యాసం. ఇక్కడ కొత్త బాట పాఠం కథానిక, ఆప్షన్ ఏ సరైన సమాధానం. రెండో ప్రశ్న, కావ్య ప్రక్రియ ఏ పాఠమునకు చెందింది? ఏ గోలకొండ, బి భిక్ష, సి కొత్తబాట, డి లక్ష్యసిద్ధి. సరైన సమాధానం బి భిక్ష. 12 బిట్టు, కింది పరిచిత గద్యాంశమును చదివి అడిగిన ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించి రాయండి. 5x1 5 మార్కులు, ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు, మొత్తం 5 మార్కులు. ఇక్కడ పరిచిత గద్యాంశము, పరిచిత పద్యాంశము రెండు ఇస్తారు. మీరు మాత్రం పరిచిత గద్యాంశం వైపే మొగ్గు చూపండి, సులభంగా ఉంటుంది, సులభంగా అర్థం చేసుకోవచ్చు, సులభంగా సమాధానాలు రాయొచ్చు. వీలైనంత వరకు గద్యాంశం వైపు వెళ్ళండి. నేను రెండో రాస్తానంటే ఇంకా మంచిది. గద్యాంశం, అవును నిజంగానే ఏకశిస్తుగా పాదరసం వలకబోసినట్లు ఈ చెరువు ఎన్నెలకు మెరుస్తుండది గని ఇళ్ళలగ్గానే పండుగ అవుతుందా? ఈ పాయకుంటలకెళ్ళి పెద్ద కొర్రమాన్లు చెంగు చెంగున దుంకుకుంటా ఎగిరి సన్న చాపలను గుట్కు గుట్కు మనుకుంటా సుడిగుండాలు లేపుతూనే ఉండది. గవిండ్ల గుడ్డేలుగులు చదల పుట్టలను గోళ్ళ గీకి పుట్టకు పుట్ట పెరుగు గెట్టెలను మెక్కింది జాలక చెట్ల శికెలకు ఎగవాకి జంటి తేనెలు ఆ పూటం జొర్రకున్నది సాలక ఆ పూట కళ్ళుకు గట్టిన ఈతలొట్టి కోసం ఈడ్కి ఆడికి కాలుగాలిన పిల్లోలే ఆసు ఓస్తనే ఉండవి అని మనసులో అనుకుంటా ఈ గుడ్డేలుగులను చూసే కంటిని అట్లా మీది మీదికి సారిచ్చే ట్యాలకు గట్టు మీద జారుడు బండల వెనక అలుగుదుంకే కాడ చిరతంగండు ఆ కాదు ఆడిదే అప్పుడే ఈనిందేమో కండ్లు గానక పొట్టాపతికి గాండ్రు గాండ్రు మనుకుంటా తన పొట్టన పుట్టిన కూనల్ని నముల్క మింగ చూస్తుండది. ఆ పక్కనే గుర్రపోతును అమాంతం మందు గుడిగెలు మింగినట్లు మింగిన తాసుపాము సీకెర చెట్టుకు తీగోలే చుట్టుకున్నది. తిన్నది అరగని పూడువాము గురిగింజలోలే గుడ్లు మిట్కున మిట్కరించుకుంటా సుట్టకుదురోలే చుట్టుకొని అతీ గతి ఎరగకుండా వడ్డది. ఆడాడ నక్కలు పొంచుకొని అదునుగాస్తున్న పాలిపెర గండ్ల వడతనే ఉండది. ప్రశ్నలు చూద్దాం. మొదటి ప్రశ్న, చెట్ల కొనలకు ఎగబాకి జుంటి తేనెలు తాగినది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం ఈ గద్యాంశంలోనే ఉంటుంది. ముందుగా గద్యాంశాన్ని చదివేటప్పుడే 1-2 సార్లు ప్రశ్నలు కూడా చూసుకొని ఆ గద్యాంశంలో ఆ ఆప్షన్ ఎక్కడైతే ఉందో దాని కింద పెన్సిల్తో అండర్లైన్ చేసుకోండి, సులభంగా ఉంటుంది. ఏ పిల్లులు, బి చిరతంగండు, సి గుడ్డేలుగులు, డి తాసుపాము. సరైన సమాధానం సి గుడ్డేలుగు. రెండో ప్రశ్న, గట్టు మీద జారుడు బండల వెనుక అలుగుదుంకే కాడ ఉన్నది ఏది? ఏ ఆడ చిరుత, బి మగ చిరుత, సి గొర్రెపోతు, డి పూడువాము. సరైన సమాధానం ఆడ చిరుత. మూడో ప్రశ్న, పై గద్యాంశంలో మెరుస్తుండది అని దేనిని వర్ణిస్తున్నారు? ఏ వెన్నెల, బి పాదరసం, సి చెరువు, డి గ్రామం. సరైన సమాధానం చెరువు. చెరువు వెన్నెలకు మెరుస్తున్నది అని చెప్పారు కాబట్టి చెరువు సరైన సమాధానం. నాలుగో ప్రశ్న, అదును కోసం ఎదురు చూస్తున్నవి ఏవి? ఏ అప్పుడే పుట్టిన కూనలు, బి సీకెర చెట్టు, సి కొర్రమాన్లు, డి నక్కలు. సరైన సమాధానం డి నక్కలు. ఐదో ప్రశ్న, పై గద్యాంశంలో వర్ణన దేనికి సంబంధించినది? ఏ రచయిత్రి ఊరు ముందు ఉన్న ప్రకృతి మాత్రమే, బి అడవి జంతువుల ఆహారపు అలవాట్లు, సి రచయిత్రి ఊరి ముందు ఉన్న ప్రకృతితో పాటు అంతర్లీనంగా ఊరి జనుల తీరును, డి రచయిత్రి చిన్నాటి జ్ఞాపకాలు. సరైన సమాధానం ఆప్షన్ సి. లేదా గద్యాంశం పద్యాంశం రెండిట్లో ఒకటి రాస్తే సరిపోతుంది, వీలైనంత వరకు 2 రాయండి. ఈ పద్యంను చదివి దాని దిగువ ఇవ్వబడిన ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించి రాయండి. పద్యం, ఊరూరంజనులెల్ల భిక్షమిడరో యుండంగుహల్ గల్గవో చిరానీకము వీధులం దొరకదో శీతామృత స్వచ్ఛ వాహ్పూరంబేరుల బారదో తపసులన్ బ్రోవంగా నీవోపవో
చేరంబోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వర. మొదటి ప్రశ్న, ప్రజలు ఎవరిని ఆశ్రయిస్తారు? ఏ రాజులను, బి ప్రజలను, సి మునులను, డి రాణులను. సరైన సమాధానం ఏ రాజులను. ఏడో ప్రశ్న, వస్త్రాలు ఎక్కడ దొరుకుతాయి? ఏ అడవుల్లో, బి వీధుల్లో, సి కొండకోణల్లో, డి ఏరులలో. సరైన సమాధానం బి వీధుల్లో. ఎనిమిదవ ప్రశ్న, ఈ పద్యం ఎవరిని సంబోధిస్తూ రాయబడింది? ఏ ఇంద్రుని, బి యముడిని, సి శివుడిని, డి వాయువును. సరైన సమాధానం సి శివుడిని. ఎందుకు అంటే శ్రీకాళహస్తీశ్వర అంటే శ్రీకాళహస్తి క్షేత్రంలో వెలిసిన ఓ ఈశ్వర, కాబట్టి ఇక్కడ సి శివుణ్ణి కీర్తిస్తూ రాయబడినటువంటి పద్యం. తొమ్మిదవ ప్రశ్న, శ్రీకాళహస్తీశ్వర శతక కర్త ఎవరు? ఏ మారత వెంకయ్య, బి బమ్మెరపోతన, సి ధూర్జటి, డి ఎలకూచి బాలసరస్వతి. సరైన సమాధానం సి ధూర్జటి. స్వచ్ఛమైన నీరు ఎక్కడ పారుతుంది? ఏ ఏరుల్లో, బి సముద్రాల్లో, సి ఎడారుల్లో, డి కాలువల్లో. సరైన సమాధానం ఏ ఏరుల్లో. సెక్షన్ డి విభాగం డి 13వ బిట్టు, కింది ప్రశ్నల్లో రెండింటికి సంగ్రహంగా జవాబులు రాయండి. 2x2 4 మార్కులు. ఇవన్నీ కూడా పద్యభాగంలో ఉన్నటువంటి షార్ట్ ఆన్సర్స్. 13వ బిట్టు పద్యభాగంలో ఉన్న షార్ట్ ఆన్సర్స్, 14వ బిట్టు గద్యభాగంలో ఉన్నటువంటి షార్ట్ ఆన్సర్స్. కొంచెం జాగ్రత్తగా గమనించి మీకు ఏవైతే వస్తాయో, ఎందుకంటే 4 ఇచ్చారు, 4లో 2 రాయమన్నారు, కాబట్టి ఏదైతే పర్ఫెక్ట్గా వస్తుందో ఆ ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మొదటి ప్రశ్న, ఆడిన మాట తప్పకూడదు ఎందుకు? రెండవ ప్రశ్న, మీ దృష్టిలో అపూర్వ కీర్తిమంతుడంటే ఎట్లా ఉండాలి? మూడవ ప్రశ్న, మనుషులు 10 కూడితే ఒక ఊరవుతుంది అని సినారే ఎందుకు అని ఉంటారు? నాలుగవ ప్రశ్న, భిక్షపాఠం ఆధారంగా వ్యాసుడు ప్రవర్తించిన తీరుపై మీ అభిప్రాయం రాయండి. వ్యాసుడు గురించి లేదా భిక్ష పాఠ్యభాగ సారాంశం గురించి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఒక ప్రశ్న అడుగుతారు, దీన్ని గమనించండి. 14వ బిట్టు గద్య భాగంలో ఉన్నటువంటి షార్ట్ ఆన్సర్స్. కింది ప్రశ్నల్లో రెండింటికి సంగ్రహంగా జవాబులు రాయండి. 2x2 4 మార్కులు. మొదటి ప్రశ్న, చెరువుల ప్రాముఖ్యత ఏమిటి? రెండవది, ఇలాంటి చెరువుల ప్రాముఖ్యత ఇట్లాంటి ప్రశ్నలు అడిగినప్పుడు పాయింట్ వైజ్గా రాయవచ్చు. రెండవ ప్రశ్న, ఈనాడు పట్టణాల్లో జనాభా అధికం అవ్వడం వల్ల కలిగే ఇబ్బందులు. ఈ ప్రశ్న కూడా పాయింట్ వైజ్గా రాయొచ్చు. మూడవ ప్రశ్న, తన కాళ్ళ మీద తాను నిలబడ్డం అంటే ఏమిటి? జనరల్గా రాయాల్సినటువంటి ఆన్సర్. నాలుగవ ప్రశ్న, మనమరాలి మాటలు విని తాతయ్య ఎందుకు అబ్బురపడ్డాడు? ఇందులో తాత ఇగపటు నీ పాను జర్దా డబ్బి అనేటటువంటి వాక్యం చాలా ముఖ్యమైనటువంటిది. అది ఉన్నది ఉన్నట్టుగా అదే భాషలో రాయండి. 15వ బిట్టు, ఈ కింది ప్రశ్నల్లో ఒకదానికి విపులంగా జవాబు రాయండి. గద్య భాగంలో ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్, అలాగే 16వ బిట్లో పద్య భాగంలో ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్ 2 ఇస్తారు, మీరు రాయాల్సింది 1. ఆ ఒక్కదానికి 1x4 4 మార్కులు. మొదటి ప్రశ్న, గోల్కొండ పట్టణం అందచందాలు, వైభవం, విశిష్టత గురించి విశ్లేషించండి. రెండవ ప్రశ్న, కొత్త బాట పాఠ్యభాగం ఆధారంగా పల్లెలో వచ్చినటువంటి మార్పులను విశ్లేషిస్తూ రాయండి. 16వ బిట్టు పద్యభాగానికి చెందినటువంటి లాంగ్ ఆన్సర్స్. కింది ప్రశ్నల్లో ఒకదానికి విపులంగా జవాబు రాయండి. వీలైనంత వరకు 1 మాత్రమే రాయండి. చివర్లో సమయం దొరికితే రెండవ దానికి ఎక్స్ట్రా అని పెట్టి రాయండి. ముందే 2 రాసేసి సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఏదైతే బాగా వస్తుందో దాన్ని అటెంప్ట్ చేయండి. సమయం మిగిలితే లాస్ట్లో ఎక్స్ట్రా అని పెట్టేసి రాయండి. మొదటి ప్రశ్న, శతక పద్యాల్లోని నీతులు నిత్య జీవితంలో ఎట్లా ఉపయోగపడతాయో విశ్లేషించి రాయండి. ఇది కూడా పాయింట్ వైజ్గా రాయాల్సినటువంటి ఆన్సర్. రెండో ప్రశ్న, జీవన భాష్యం అందించే సందేశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. 17వ బిట్టు, కింది పద్యాల్లో ఒకదానికి అన్వయ క్రమంలో ప్రతిపదార్థాలు రాయండి.
ప్రతిపదార్థం చాలా ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి బిట్, కొంచెం జాగ్రత్త అవసరం ఇందులో. అలాగే ఒక్కొక్క పాఠం మనకున్నటువంటి పాఠాల్లో దానశీలము, అలాగే శతక మధురిమ, భిక్ష ఈ 3 పాఠాల్లోంచి ప్రతిపదార్థాలు అడిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 2 పాఠాలకు సంబంధించినటువంటి ప్రతిపదార్థాలు అడుగుతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా రాయాలి. ప్రతిపదార్థాల్లో మార్కుల విభజన చూసుకుంటే అన్ని పదాలకు అర్థాలు రాస్తే 3 మార్కులు, సంధి పదాలు విడదీస్తే కనీసం 3 లేదా 4 వస్తే 5-6 పదాలకు సంధి పదాలని విడదీసి రాస్తే చాలా బాగుంటుంది. ఇక్కాలమున్ అనే పదం ఉందనుకో, ఈ ప్లస్ కాలమున్ ఇట్లాగా విడదీసి రాయాలి. అన్వయక్రమం పాటిస్తే 1 మార్కు, అక్షర దోషాలు లేకుండా రాస్తే 1 మార్కు, మొత్తం 6 మార్కులు. చూద్దాం పద్యాలు. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతింబొందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై బేరైనంగలదే శిబి ప్రముఖులు బ్రీతిన్ యశఃకాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవ. లేదా ఆకంఠంబుగ నిబ్డు మాదూకర భిక్షాన్నంబు భక్షింపగా లేకున్నన్ గడు అంగలార్చదవు మేలే లెస్స శాంతుడవే నీకంటెన్ మతిహీనులే కటకట నీవారముష్టింపచుల్ శాకాహారులు గంధభోజులు శిలోంఛాప్రక్రముల్ తాపసుల్. ఈ ప్రతిపదార్థంలో కూడా సులభమైనటువంటి పదాలు ఏ పద్యంలో ఉంటాయి, అలాగే మనం బాగా నేర్చుకున్నటువంటిది ఏది, అలాంటి విషయాల్ని దృష్టిలో ఉంచుకొని బాగా వచ్చింది మాత్రమే రాయండి. ఇక్కడ మొదటిదే రాయాలి, రెండవదే ఖచ్చితంగా రాయాలనేటువంటి నియమం లేదు. రెండిట్లో ఒకటి బాగా వచ్చింది రాస్తే సరిపోతుంది. ఒకవేళ రెండూ గనక రాకపోతే అందులో తెలిసినటువంటి పదాలు అన్వయక్రమం లేకుండా రాసినా కూడా దాదాపుగా 3 నుంచి 4 మార్కులు వస్తాయి. ఖచ్చితంగా అటెంప్ట్ అనేటటువంటిది చేయాలి. 18వ బిట్టు. కింది ఉపవాచక ప్రశ్నలలో రెండింటికి విపులంగా జవాబు రాయండి. 2x4 8 మార్కులు. ఇందులో 6 కాండల్లో మొత్తం 4 ప్రశ్నలు ఇస్తారు. 4 ప్రశ్నల్లో మీరు రాయాల్సింది కేవలం 2 మాత్రమే. 2 ఖచ్చితంగా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. మన ఛానల్లో ఇంతకుముందే రామాయణానికి సంబంధించినటువంటి అన్ని కాండలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు జవాబులకు సంబంధించిన వీడియో కూడా ఉంది, దాన్ని గమనించండి. ఖచ్చితంగా వాటిలో నుంచే 2 ప్రశ్నలు అడుగుతారు. మిగతావి ఆ 2 కూడా రావచ్చు, లేదా జనరల్గా అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి 90% హామీ ఇవ్వగలుగుతున్నాను. ఆ ప్రతి దాంట్లో ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకుంటే సరిపోతుంది. మొదటి ప్రశ్న వాలి సుగ్రీవుల విరోధం గురించి రాయండి. రెండో ప్రశ్న రామాయణాన్ని ఎందుకు చదవాలి. మూడో ప్రశ్న భరతుని పాదుకా పట్టాభిషేకం గురించి రాయండి. నాలుగో ప్రశ్న రామరావణ యుద్ధాన్ని వర్ణించండి. మన ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అందులో వాలి సుగ్రీవుల విరోధం గురించి, అలాగే భరతుని పాదుకా పట్టాభిషేకం గురించి, రామరావణ యుద్ధాన్ని గురించి రాయండి. ఇందులో 3 ప్రశ్నలు తగిలాయి అన్నమాట. ఇట్లాగా మనం ఖచ్చితంగా వచ్చేటటువంటి ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి. రామాయణానికి సంబంధించి సమయం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం విభాగం సి ఏదైతే ఉందో అన్ని బిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాసేసిన తర్వాతనే చివర్లో రామాయణాన్ని పట్టుకుంటే బాగుంటుంది. సమయం సరిపోదు అనుకున్నటువంటి విషయంలో రామాయణం ఇచ్చినటువంటి రామాయణానికి సంబంధించిన 2 ప్రశ్నలు షార్ట్ కట్లో రాసేసేయండి. మీకు ఖచ్చితంగా 2 నుంచి 3 మార్కులు పడతాయి. వీలైనంత వరకు టైం మేనేజ్మెంట్ అవసరం. ఏ బిట్టుకు ఎంతసేపు కావాలి అనేటటువంటిది ఆల్రెడీ టర్మ్ 1 ఎగ్జామ్ కూడా రాసుంటారు కాబట్టి మీకు కాస్త టైం మేనేజ్మెంట్ గురించి తెలిసుండొచ్చు. లేదంటే కనుక శాంపుల్ క్వశ్చన్ పేపర్ లేదా ఏదైనా టర్మ్ పేపర్ ముందు పెట్టేసుకొని ఏ బిట్టుకు ఎంత సమయం కేటాయించాలి అనేటటువంటిది ప్రీ ప్లాన్డ్గా మీరు చూసుకున్నట్టయితే టైం వేస్ట్ చేయరు. ఏదైనా ప్రశ్న దగ్గర ఆగాల్సినటువంటి పరిస్థితి వస్తే దానికి కావలసినటువంటి స్పేస్ వదిలిపెట్టేసి నెక్స్ట్ ప్రశ్నకు వెళ్ళిపోండి. ఆలోచిస్తూ మాత్రం కూర్చోవద్దు. అందరూ కూడా చక్కగా రాయాలని, చక్కగా రాస్తారని ఆశిస్తున్నాను. తెలుగు తెలంగాణ కోడ్ వచ్చేసి 089 2025-26కు సంబంధించినటువంటి క్లాస్ 10 కరికులం డిజైన్ మెయిన్ కోర్స్ బుక్ సింగిడి 2 సిబిఎస్ఈకి సంబంధించినటువంటి
10వ తరగతి సిలబస్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా పద్య భాగంలో ఏ ఏ పాఠాలు ఉంటాయి, గద్య భాగంలో ఏ ఏ పాఠాలు ఉంటాయి, అలాగే ఉపవాచకంలో ఉన్నటువంటి సిలబస్ ఏంటి, అలాగే మార్కుల వివరణ తెలుసుకుందాం. ఆ తరువాత గ్రామర్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఈ సంవత్సరం సిబిఎస్ఈ 089 సంబంధించినటువంటి సిలబస్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. సిలబస్లో ఆ మార్పులు చేర్పులు ఏంటో వీడియో చూస్తే అర్థమవుతుంది. మనం వివరంగా ఒకటి తర్వాత ఒకటి చెప్పుకుందాం. ముందుగా పద్య భాగానికి సంబంధించినటువంటి పాఠాలు చూసుకున్నట్టయితే 4 పాఠాలు ఉన్నాయి. మొదటి పాఠం దానశీలము, అలాగే రెండవ పాఠం శతక మధురిమ, మూడవ పాఠం జీవన భాష్యం, నాలుగవ పాఠం భిక్ష. ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా, గత సంవత్సరం కూడా దానశీలము, శతక మధురిమ, భిక్ష అనేటటువంటి పాఠాలు ఉన్నాయి. వీటితో పాటు నగర గీతం, పాఠం పేరు నగర గీతం కూడా ఉండేది. కానీ ఈ సంవత్సరం నగర గీతం పాఠం బదులుగా జీవన భాష్యం పాఠాన్ని సిలబస్లో చేర్చడం జరిగింది. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నగర గీతం పాఠం సిలబస్లో లేదు, పరీక్షకు రాదు. ఆ పాఠం స్థానంలో జీవన భాష్యం పాఠం వస్తుంది. అలాగే గద్య భాగం చూసుకున్నట్టయితే ఎవరి భాష వారికి వినసొంపు, కొత్త బాట, లక్ష్య సిద్ధి, గోల్కొండ పట్టణం. గత సంవత్సరం చూసుకున్నట్టయితే ఎవరి భాష, లక్ష్య సిద్ధి, గోల్కొండ పట్టణం ఈ 3 పాఠాలే గద్య భాగం సిలబస్లో ఉండేవి. ఈ సంవత్సరం కొత్తగా యాడ్ చేసినటువంటిది ఏంటంటే కొత్త బాట. పాఠం పేరేం పేరు? కొత్త బాటను ఈ సంవత్సరం యాడ్ చేశారు. నగర గీతం బదులు ఒకటి జీవన భాష్యం పద్య భాగంలో వచ్చింది, అలాగే కొత్త బాట గద్య భాగంలో వచ్చింది. ఇంతకు ముందుకు మొత్తం 7 పాఠాలు ఉండేవి, ఇప్పుడు 8 పాఠాలు అయ్యాయి. గమనించండి. అలాగే ఉపవాచకం చూసుకున్నట్టయితే మన ఇతిహాసం, రామాయణం, ఇందులో ఏ మార్పు లేదు. బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండం, అలాగే కిష్కింధకాండం, సుందరకాండం, యుద్ధకాండం, మొత్తం ఎన్ని కాండలు? 6 కాండలు. సులభ వచనంలో చక్కగా 6 కాండలు మనం చదువుకోవచ్చు. అద్భుతమైనటువంటి రామాయణ విశేషాలన్నీ కూడా ఈ పాఠం ద్వారా ఇంకా వివరంగా తెలుసుకోవచ్చు. మనకు రామాయణానికి సంబంధించిన విషయాలు తెలుసు, కానీ ఈ కాండల ద్వారా ఇంకా వివరంగా లోతుగా వెళ్ళి ఆ విషయాన్ని మనం తెలుసుకుంటాము. అలాగే మార్కుల విషయం వస్తే ప్రస్తుతానికి మనకు తెలిసినటువంటివి చూద్దాం. దానశీలం చూసుకున్నట్టయితే ఇక్కడ మార్కులతో పాటు ఎన్ని క్లాసుల్లో కంప్లీట్ కావాలి, అలాగే ఎన్ని మార్కులు అనేటటువంటి కూడా చూద్దాం. దానశీలం పాఠం 8 క్లాసుల్లో, 8 తరగతుల్లో కంప్లీట్ కావాలి. అలాగే మార్కులు చూసుకున్నట్టయితే ఒక లఘు ప్రశ్న అంటే షార్ట్ ఆన్సర్, అలాగే ఒకటి లాంగ్ ఆన్సర్ 4 మార్క్స్ సంబంధించింది. అలాగే ప్రతిపదార్థం, ఎస్ అంటే షార్ట్ ఆన్సర్, అలాగే ఎల్ అంటే లాంగ్ ఆన్సర్, అలాగే పి అంటే ప్రతిపదార్థం. గుర్తుపెట్టుకోండి. అలాగే శతక మధురిమ చూసుకున్నట్టయితే 6 తరగతుల్లో కంప్లీట్ కావాలి అని ఇక్కడ మనకు ఇచ్చినటువంటిది. చూద్దాం. ఇక్కడ షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్, అలాగే ప్రతిపదార్థం ఈ 2 పాఠాల్లోంచి ప్రతిపదార్థాలు మనకు ఉంటాయి. అలాగే జీవన భాష్యం, ఇది ఈ పాఠం చూసుకున్నట్టయితే 6 క్లాసుల్లో కంప్లీట్ కావాలి. ఇందులో ఒక షార్ట్ ఆన్సర్, ఒక లాంగ్ ఆన్సర్ మాత్రమే ఉంటుంది. భిక్ష, ఇది 8 తరగతుల్లో కంప్లీట్ కావాలి. అలాగే ఒక షార్ట్ ఆన్సర్, ఒక లాంగ్ ఆన్సర్, అలాగే ప్రతిపదార్థం కూడా ఉంటుంది. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు పరిచిత పద్యం కూడా ఉంటుంది, అలాగే పరిచిత గద్యం కూడా ఉంటుంది. పరిచిత పద్యము ఎలా ఇస్తారంటే ఈ పాఠం దానశీలంలో ప్రతిపదార్థం అడిగారు కాబట్టి ఇందులోంచి పరిచిత పద్యం అడగకూడదు. ఒకవేళ దానశీలము, శతక మధురిమ రెండిట్లోంచి ప్రతిపదార్థాలు చాయిస్ ఉంటాయి కాబట్టి 2 పద్యాలు అడిగారు అనుకో, ఈ 2 పాఠాల్లోంచి
మనకు పరిచిత పద్యం అడగకూడదు. మరి ఎందులోంచి అడగాలంటే పరిచిత పద్యం జీవన భాష్యం లేదా భిక్ష నుంచి అడగాలి. అది గమనించండి. ఎప్పుడైతే ప్రతిపదార్థాలు ఇస్తారో ఆ పాఠం నుంచి మనకు లాంగ్ ఆన్సర్ ఉండదు. మనకు గద్య భాగంలో కూడా అంటే ఇందులో లాంగ్ ఆన్సర్ గనక ఏదైనా పాఠం నుంచి అడిగితే ఆ పాఠం నుంచి గద్యాంశం పరిచిత గద్యాంశం అనేది అడగకూడదు అని ఇక్కడ ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్లో ఉన్నటువంటి విషయం. అలాగే ఎవరి భాష వారికి వినసొంపు, ఇందులో కూడా ఒక షార్ట్ ఆన్సర్ ఒక లాంగ్ ఆన్సర్ 6 తరగతుల్లో కంప్లీట్ కావాలి సిలబస్. అలాగే కొత్త బాట దీనికి 8 క్లాసుల్లో కంప్లీట్ కావాలి. అలాగే ఒక షార్ట్ ఆన్సర్ ఒక లాంగ్ ఆన్సర్. గోల్కొండ పట్టణం కూడా 8 తరగతుల్లో కంప్లీట్ కావాలి. ఒక షార్ట్ ఆన్సర్ ఒక లాంగ్ ఆన్సర్. ఇది మళ్ళీ ఒక్కసారి చెబుతున్నాను. ఏ పాఠం నుంచి అయితే ప్రతిపదార్థం అడిగారో ఆ పాఠం నుంచి పరిచిత పద్యం అడగకూడదు. ఏ పాఠం నుంచి అయితే లాంగ్ ఆన్సర్ వస్తాయో ఆ పాఠం నుంచి పరిచిత గద్యాంశం ఉండదు అని ఇన్స్ట్రక్షన్లో ఇచ్చినటువంటి విషయం. అలాగే షార్ట్ ఆన్సర్కి వచ్చేసి 2 మార్కులు, లాంగ్ ఆన్సర్కి వచ్చేసి 4 మార్కులు. అలాగే ప్రతిపదార్థానికి వచ్చేసి ఎన్ని మార్కులు ఉంటాయంటే 6 మార్కులు ఉంటాయి. షార్ట్ ఆన్సర్ 2 మార్కులు, లాంగ్ ఆన్సర్ 4 మార్కులు, అలాగే ప్రతిపదార్థం వచ్చేసి 6 మార్కులు ఉంటాయి. ఉపవాచకం చూసుకున్నట్టయితే రామాయణంలోని 6 కాండలు ఉంటాయి. ఈ 6 కాండల్లో మనకి ఎన్ని ప్రశ్నలు ఇస్తారు అంటే 4 ఇస్తారు. మీరు రాయాల్సిందంటే 2 ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఓకే, 2 ప్రశ్నలకు జవాబులు రాసి ఒక్కొక్క దానికి 4 మార్కులు అంటే మొత్తం ఎన్ని మార్కులు ఉంటాయి? 8 మార్కులు ఉంటాయి. మొత్తం రామాయణంలో ఉన్నటువంటి 6 కాండలన్నీ కూడా 28 క్లాసుల్లో కంప్లీట్ కావాలి. ఇది పద్య భాగం, గద్య భాగం, అలాగే రామాయణానికి సంబంధించినటువంటి సిలబస్, అలాగే మార్కుల వివరణ. మనం వ్యాకరణం చూసుకున్నట్టయితే సంధులు, ఈ సంధుల్లో పుంపాదేశ సంధి, పడ్వాది సంధి, గసడదవాదేశ సంధి, రుగాగమ సంధి, ద్విరుక్త టకార సంధి, త్రిక సంధి 6 సంధులు ఉంటాయి. ఈ సంధులు చూసుకున్నట్టయితే 10 పీరియడ్స్లో కంప్లీట్ కావాలి. మొత్తం 4 మార్కులు. అలాగే ఛందస్సు చూసుకున్నట్టయితే ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేబము మొత్తం ఎన్ని 4 వృత్త పద్యాలు 6 క్లాసుల్లో కంప్లీట్ కావాలి. అలాగే 4 మార్కులు. ఇక్కడ పీరియడ్స్ విషయం చూసుకున్నట్టయితే దాదాపుగా ఇక్కడ సంధులు సమాసాలకు సంబంధించినవి అన్ని కూడా 9th క్లాస్లోనే కంప్లీట్ చేస్తారు కాబట్టి 10th క్లాస్లో కాస్త సులభం అవుతుంది. అలాగే సమాసాలు చూసుకున్నట్టయితే ద్వంద్వ, ద్విగు, బహువ్రీహి, రూపక సమాసాలు ఇవి కూడా 6 పీరియడ్స్లో కంప్లీట్ కావాలి. మొత్తం 4 మార్కులు. అలంకారాలు ఉపమాలంకారం, అతిశయోక్తి అలంకారం, క్రమాలంకారం, అర్థాంతరన్యాసాలంకారం మొత్తం ఎన్ని 4 అలంకారాలు, మొత్తం 4 మార్కులు. పర్యాయ పదాలు చూసుకున్నట్టయితే అన్ని పాఠాల వెనకాల వర్క్ షీట్స్ ఉంటాయి. ఆ వర్క్ షీట్స్ లో ఉన్నటువంటి పర్యాయ పదాలు అడుగుతారు. పేజీ నెంబర్ 169, 170, 169, 170 పేజీల్లో ఉన్నటువంటి పర్యాయ పదాలు పరీక్షకు మనకు వస్తాయి. అలాగే జాతీయాలు సామెతలు చూసుకున్నట్టయితే ఇక్కడ కరికులంలో ఖచ్చితంగా వీటిని పాటించాలి అని ఇచ్చారు కాబట్టి రామాయణంలో ఉన్నటువంటి జాతీయాలు మాత్రమే వస్తాయి. ఎప్పుడైనా టీచర్ పాఠం చెప్పేటప్పుడు ఆ జాతీయాలు ఏవైతే వస్తాయో ఆ పదాల కింద అండర్లైన్ చేసుకుని వాటి అర్థాలు అక్కడే రాసుకోండి, సులభంగా ఉంటుంది. జాతీయాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? రామాయణం నుండి మాత్రమే వస్తాయి, ఇది గమనించండి. అలాగే సామెతలు 8వ తరగతి పేజ్ నెంబర్ 131, అలాగే 9వ తరగతిలో పేజ్ నెంబర్ 13లో ఉన్నటువంటివి మాత్రమే వస్తాయి. ఇవి 8వ తరగతి 9వ తరగతి సామెతలు నా దగ్గర లేవు, పాత పుస్తకం ఎక్కడో పడిపోయింది అనుకుంటే గనక మన ఛానల్లో సామెతలు జాతీయాలు 8th 9th సంబంధించినటువంటి సామెతలు జాతీయాలు కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను, గమనించండి. అలాగే ప్రక్రియలు మనకున్నటువంటి 8 పాఠాల్లో ఉన్నటువంటి ప్రక్రియలన్నీ కూడా అడుగుతారు. దీనికి 2 మార్కులు. ఇక్కడ చూసుకున్నట్టయితే పర్యాయ పదాలు, జాతీయాలు, సామెతలు, ప్రక్రియలు ఈ 4 బిట్లు కూడా ఒక్కొక్క బిట్కి 2 మార్కులు, గమనించండి. పైన ఉన్నటువంటి సంధులు, ఛందస్సు, సమాసాలు, అలంకారాలు ఈ బిట్లు 4ంటికి కూడా ఒక్కొక్క బిట్కి 4 మార్కులు ఉంటాయి. అలాగే లేఖారచన, లేఖకు
6 మార్కులు ఉంటాయి. అలాగే దినచర్య లేదా వార్తా రచన ఆర్ వార్తా నివేదిక, దీనికి రెండిట్లో ఏదైనా ఒకటి రాయాలి, చాయిస్ ఉంటుంది. మీరు రాస్తే దినచర్య రాయండి లేదా వార్తా రచన రాయండి. వీలైనంత వరకు నేను చెప్పే సలహా ఏంటంటే దినచర్య రాస్తేనే బాగుంటుంది. ఎన్ని మార్కులు? 5 మార్కులు. ఈ దినచర్య రాసినప్పుడు 100 పదాల్లో రాయండి, లేఖ కూడా. అలాగే అపరిచిత గద్యం, కాంప్రిహెన్షన్, అన్నోన్ ప్యాసేజ్, ఇది ఎంసీక్యూలో ఇక్కడ ఉన్నటువంటి బిట్లన్నీ కూడా ఎంసీక్యూలోనే వస్తాయి. లేఖా రచన, దినచర్య, వార్తా నివేదిక తప్ప ఇక్కడ ఉన్నటువంటి బిట్లన్నీ కూడా ఎంసీక్యూలో వస్తాయి. అలాగే అపరిచిత గద్యం చూసుకున్నట్టయితే 5 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు. 5 × 2 10 మార్కులు. పరిచిత పద్యం లేదా పరిచిత గద్యం, ఇది 5 × 1 5 మార్కులు. పరిచిత పద్యం అన్న రాయండి, పరిచిత గద్యం అన్న రాయండి. ఏ బిట్ అటెంప్ట్ చేసినా మీకు ఎన్ని మార్కులు? 5 మార్కులు ఉంటాయి. వీలైనంత వరకు పరిచిత గద్యాంశాన్ని రాయడానికి ప్రయత్నించండి, సులభంగా ఉంటాయి, సులభంగా ఆన్సర్స్ చేయొచ్చు. అలాగే ప్రతిపదార్థం ఇందాక మనం చెప్పుకున్నాం, దానశీలము, శతక మధురిమ, అలాగే భిక్ష, ఈ 3 పాఠాల్లోంచి ప్రతిపదార్థాలు అడుగుతారు. అవి కూడా పువ్వు గుర్తున్నటువంటి పద్యాలు మాత్రమే. 2 ఇస్తారు, మీరు రాయాల్సింది 1 మాత్రమే. ఆ ఒక్కదానికి 6 మార్కులు ఉంటాయి. ప్రతిపదార్థాలు రాసినప్పుడు చాలా జాగ్రత్త పడాలి. 1 అన్వయ క్రమంలో రాయాలి. 2వది విడదీయడానికి వచ్చినటువంటి పదాలు చక్కగా విడదీసి రాయండి, చక్కగా అర్థాన్ని ప్రజెంట్ చేయండి. అలా రాసేస్తే మీకు 6 మార్కులు వేస్తారు. అలాగే ఇక్కడ ఇచ్చాము, పాఠ్యభాగంలో ఉన్నటువంటి పువ్వు గుర్తున్నటువంటి పద్యాలు మాత్రమే ప్రతిపదార్థాలకు అడగాలి. ఓకే, మీరు చాలామంది చెప్పేటటువంటి విషయం ఏంటంటే దానశీలము, అలాగే భిక్ష, శతక మధురిమ. దానశీలం, భిక్షల్లో చూసుకున్నట్టయితే మొత్తం 6 ప్రతిపదార్థానికి సంబంధించిన పద్యాలు ఉంటాయి. శతక మధురిమ ఒక పాఠంలోనే 6 ప్రతిపదార్థాలు ఉంటాయి. మొత్తం 6 6 12. చాలా మంది ఏం చేస్తారంటే ఒక దానశీలం, భిక్ష 2 నేర్చేసుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటారు. అది కరెక్టే, ఇబ్బంది ఏమీ లేదు. కానీ వీలైనంత వరకు 3 పాఠాల్లో ఉన్నటువంటివి చదవండి. మీకు సమయం చాలా ఉంటుంది. ఎప్పటి సిలబస్ అప్పుడు కంప్లీట్ చేసుకుంటే ఏమీ కష్టమేమీ కాదు. ఒక 12 ప్రతిపదార్థాలు నేర్చుకోవడం చాలా ఈజీ. అంత కావలిస్తే మన ఛానల్లో 3కి సంబంధించినటువంటి ఒక వీడియో లింక్ కూడా ఉంది, గమనించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా పాఠాలు, అలాగే ప్రశ్న జవాబులు, సందులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, ప్రక్రియలు, లేఖారచన, వార్తా నివేదిక, దినచర్య, ఇలాగా ప్రతి బిట్కి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి, గమనించండి. మీకు కావలసినటువంటి వీడియో ఏమైనా కనిపించకపోతే ఒక కామెంట్ పెట్టండి, ఆ కామెంట్లో వీడియో లింక్ అనేటటువంటిది ఇస్తాను. ఇది మనకున్నటువంటి సిబిఎస్ఈ తెలంగాణ తెలుగు 089 సంబంధించినటువంటి కరికులం డిజైన్, అంటే సిలబస్ అనేటటువంటిది. అలాగే ఇంకా శాంపుల్ పేపర్ రాగానే మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుంటాను. అందరికీ ధన్యవాదాలు.